ఆపరేషన్ సింధూర్ తరువాత భారత బ్రహ్మాస్త్రంగా మారిన బ్రహ్మోస్ క్షిపణి కోసం పలు దేశాలు ఎదురు చూస్తున్నాయి. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. అత్యంత వేగం, ఖచ్చితత్వం, సముద్రం, భూ, గాలి నుంచి ప్రయోగించగల సామర్థ్యం కారణంగా అంతర్జాతీయంగా బ్రహ్మాస్త్రంగా మారింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం ఈ క్షిపణిని విజయవంతంగా ఉపయోగించడంతో పనితీరును ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయి. పలు దేశాలు ఈ బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2022లో ఫిలిప్పీన్స్ $375 బిలియన్ ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్ వ్యూహాత్మకంగా మోహరించింది. వియత్నాం కూడా $700 మిలియన్ ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇండోనేషియా కూడా $450 మిలియన్ విలువైన 290 కిలోమీటర్లు రేంజ్ బ్రహ్మోస్ క్షిపణుల ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. 2020 జూలైలో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో భారత్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. బ్రూనై, చిలీ, మలేషియా, ఒమాన్, దక్షిణ అమెరికా, వెనుజిలా వంటి దేశాలు కూడా నావల్ కోస్టల్ డిఫెన్స్ వెర్షన్లపై ఆసక్తి చూపుతున్నాయి. మలేషియా తన కేడా క్లాస్ యుద్ధ నౌకలు సుఖై Su-30 MKM ఫైటర్ జెట్ల కోసం ఈ క్షిపణులను పరిశీలిస్తోంది. బ్రెజిల్ సైన్యం కమాండర్ జనరల్ టోమస్ రిబేరో పైవా 2023లో భారత్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగిన సైనిక విన్యాసాలను సందర్శించి సముద్ర వెర్షన్ షోర్ బెస్ట్ యాంటీ షిప్ క్షిపణులపై చర్చలు జరిపారు. ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ ఆపరేషన్ బ్రహ్మోస్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. దీంతో 17 దేశాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఎక్కువ దేశాలు బ్రహ్మోస్ ను నమ్ముకుంటున్నాయి. భారత్ 2025 నాటికి $5 బిలియన్ రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. బ్రహ్మోస్ ఈ లక్ష్యంలో కీలక పాత్ర పోషిస్తోంది.